హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనాస్ తెలుగు ఫార్మకాలజీ. ఈ వీడియోలో మనం ఫార్మకాలజీ ఆఫ్ క్వినోలోన్స్ అండ్ ఫ్లోరోక్వినోలోన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. కీమోథెరపీలో మన లాస్ట్ వీడియో వచ్చేసి మ్యాక్రోలైడ్స్ ఫార్మకాలజీ స్టూడెంట్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ ఇన్ ద సిలబస్ ఆఫ్ BPharm థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అండ్ PharmD థర్డ్ ఇయర్, క్వినోలోన్స్ అండ్ ఫ్లోరోక్వినోలోన్స్ ఫార్మకాలజీ. ఇంట్రొడక్షన్ ఏంటి అంటే, క్వినోలోన్స్ అనేవి సింథటిక్ యాంటీబయాటిక్స్ అనమాట. వీటి స్పెషాలిటీ ఏంటి అంటే, ఇవి ఎక్కువగా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కాజ్ చేసే ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేస్తాయి. అండ్ ఈ క్వినోలోన్స్లో ఫస్ట్ మెంబర్ వచ్చేసి నాలిడిక్సిక్ యాసిడ్. నాలిడిక్సిక్ యాసిడ్ అనేది 1960s దీన్ని సింథసైజ్ చేశారు. కాకపోతే దీని యూసెస్ అనేవి ఓన్లీ యూరినరీ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వరకు మాత్రమే పరిమితమై ఉన్నాయన్నమాట. క్వినోలోన్స్ బేసిక్ స్ట్రక్చర్ కానీ మీరు చూస్తే దిస్ ఈస్ ద క్వినోలోన్ స్ట్రక్చర్. బట్ క్వినోలోన్ స్ట్రక్చర్కి 6th పొజిషన్ దగ్గర ఫ్లోరిన్ని యాడ్ చేయడం, అట్ ద సేమ్ టైం 7th పొజిషన్ దగ్గర పైపరజిన్ రింగ్ని కానీ యాడ్ చేస్తే దట్ కమ్స్ అండర్ ఫ్లోరోక్వినోలోన్స్. సో నాలిడిక్సిక్ యాసిడ్ నుండి ఫ్లోరోక్వినోలోన్స్ అనేవి ఇలా ప్రొడ్యూస్ అయ్యాయి. 6th పొజిషన్ దగ్గర ఫ్లోరిన్ యాడ్ చేయడం ద్వారా అండ్ 7th పొజిషన్ దగ్గర పైపరజిన్ సబ్స్టిట్యూషన్ ద్వారా. అండ్ ఈ ఫ్లోరోక్వినోలోన్స్కి పొటెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ నాలిడిక్సిక్ యాసిడ్. ఎట్ ద సేమ్ టైం వీటి స్పెక్ట్రమ్ కూడా చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆర్ ఎక్స్పెండెడ్ స్పెక్ట్రమ్ అని కూడా అనొచ్చు. సో ఫ్లోరోక్వినోలోన్స్ అనేవి 1980s సింథసైజ్ చేయబడ్డాయి. If you see the classification of quinolone antimicrobials, non-fluorinated quinolonesలో ఒకటే డ్రగ్ ఉంది, అది నాలిడిక్సిక్ యాసిడ్. అండ్ వెరాజ్ ఫ్లోరోక్వినోలోన్స్లో there are 2 subclasses, that is first generation and second generation. ఫస్ట్ జనరేషన్లో మనకి నార్ఫ్లాక్సిసిన్, సిప్రోఫ్లాక్సిసిన్, ఒఫ్లాక్సిసిన్ అండ్ పిఫ్లాక్సిసిన్ ఈ డ్రగ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ జనరేషన్లో లీవోఫ్లాక్సిసిన్, మాక్సిఫ్లాక్సిసిన్, జెమిఫ్లాక్సిసిన్, ప్రూలీఫ్లాక్సిసిన్, లోమిఫ్లాక్సిసిన్, స్పార్ఫ్లాక్సిసిన్ అనే డ్రగ్స్ ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నట్లు నాలిడిక్సిక్ యాసిడ్ అనేది ఎక్కువగా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా లైక్ వాట్ ఈకోలై, ప్రోటియస్, క్లెబ్సియల్లా, ఎంటిరోబాక్టర్, షైగెల్లా ఇవన్నీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కాజ్ చేస్తున్న ఇన్ఫెక్షన్స్ మీద నాలిడిక్సిక్ యాసిడ్ అనేది తన యాక్షన్ని చూపిస్తుంది. సో మెకానిజం ఆఫ్ యాక్షన్ కానీ చూస్తే ఇట్ కాజెస్ ద ఇన్హిబిషన్ ఆఫ్ ది ఎంజైమ్ కాల్డ్ DNA గైరేజ్. సో DNA గైరేజ్ అనే ఎంజైమ్ ట్రాన్స్క్రిప్షన్లో, ట్రాన్స్లేషన్లో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అది ఎలాగా అంటే, DNA అనేది ఇది ఇలా సూపర్ కాయిల్డ్ ఫామ్లో ఉంటుందన్నమాట. దీన్ని సూపర్ కాయిల్డ్ ఫామ్ ఆఫ్ DNA ఆర్ సూపర్ కాయిల్డ్ ఫామ్ ఆఫ్ క్రోమోజోమ్. అంటే సూపర్ కాయిల్డ్ ఫామ్ ఆఫ్ క్రోమోజోమ్ అనేది ప్రోకారియోట్స్ కేసులో మనం చెప్తాము. సో ఈ సూపర్ కాయిలింగ్ అనేది నెగటివ్ సూపర్ కాయిలింగ్ అవ్వాలి, అంటే అన్వైండ్ అవ్వాలి, అంటే విప్పుకోవాలన్నమాట. అది అన్వైండ్ అయినప్పుడే, అన్కాయిల్ అయినప్పుడే ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ జరుగుతాయి. ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ తర్వాత ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. ఆ ప్రోటీన్స్ అనేవి బ్యాక్టీరియల్ సర్వైవల్కి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ప్రాసెస్లో ఈ DNA గైరేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. సో క్వినోలోన్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా DNA గైరేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. అలాంటప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్కి ఫర్దర్గా ముందుకు వెళ్ళలేదు. సో అలాంటప్పుడు ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. సో బ్యాక్టీరియా అనేది సర్వైవ్ అవ్వలేదు. ఇక్కడ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది. సో దీస్ ఆర్ బ్యాక్టీరిసైడల్ ఇన్ నేచర్. Quinolones are bactericidal in nature. If you see the pharmacokinetics of quinolones, especially the one and only example nalidixic acid, it is absorbed orally, highly plasma protein bound and partly metabolized in the liver. And excretion అనేది యూరిన్లో జరుగుతుంది. And plasma T half is nearly equal to 8 hours.
అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ చూస్తే ఎక్కువగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అప్సెట్ అండ్ ర్యాషెస్ అనేవి ఉంటాయి. ఇవి కాకుండా న్యూరలాజికల్ టాక్సిసిటీస్ లైక్ హెడేక్, డ్రౌజినెస్, వర్టిగో అంటే తల తిప్పడం. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను వర్టిగో గురించి మీకు చెప్పాను. విజువల్ డిస్టర్బెన్సెస్ అండ్ ఒకేషనల్లీ సీజర్స్ అంటే ఫిట్స్ ఆర్ కన్వల్షన్స్. అండ్ ఈ సీజర్స్ అనేవి ఎక్కువగా చిల్డ్రన్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాలడిక్సిక్ యాసిడ్ అనేది కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ఇన్ఫాంట్స్. ఎందుకు ఇది ఇన్ఫాంట్స్లో కాంట్రా ఇండికేటెడ్ అంటే గ్రోత్ అనేది సీజ్ చేస్తుంది, ఇది గ్రోత్ అనేది తగ్గిస్తుంది. ఎందుకు, ఎలా గ్రోత్ని తగ్గిస్తుంది అంటే కార్టిలేజెస్ని డ్యామేజ్ చేస్తుంది. సో కార్టిలేజెస్ని డ్యామేజ్ చేస్తే గ్రోత్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి ఇట్ ఈస్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ఇన్ఫాంట్స్. ఇదే కాకుండా నాలడిక్సిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీలో అండ్ లాక్టేటింగ్ విమెన్లో కూడా ఇది కాంట్రా ఇండికేటెడ్ అనమాట. కమింగ్ టు ద యూజెస్ ఆఫ్ నాలడిక్సిక్ యాసిడ్ అనేది ప్రైమరీలీ ఇది ఒక యూరినరీ యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తాము. అండ్ తర్వాత డయేరియా డిజీజ్లో కూడా ఇవి యూజ్ అవుతాయి. ఈ డయేరియా అనేది ప్రోటియస్, ఈకోలై, షైగెల్లా, సాల్మొనెల్లా లాంటి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కాజ్ చేసినప్పుడు, స్పెషల్లీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కాజ్ చేసినప్పుడు వి యూజ్ నాలడిక్సిక్ యాసిడ్. అండ్ ఈ నాలడిక్సిక్ యాసిడ్కి స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ ప్లేస్ ఉంది. ఏ కేసులో అంటే యాంపిసిలిన్ రెసిస్టెంట్ షైగెల్లా ఎంటెరైటిస్. ఇక్కడ ఎంటెరైటిస్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ అనమాట. అండ్ ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ కాజ్డ్ బై షైగెల్లా స్మాల్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ని కాజ్ చేసినప్పుడు యాంపిసిలిన్ ఇచ్చినా కానీ షైగెల్లా దానికి రెసిస్టెన్స్ చూపిస్తుంది. సో ఆ డ్రగ్ యాంపిసిలిన్ ద్వారా ట్రీట్ చేయడం అనేది డిఫికల్ట్ అయిన కేసులో, రెసిస్టెన్స్ చూపిస్తున్న కేసులో నాలడిక్సిక్ యాసిడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ బెటర్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ దిస్ కేస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫార్మకాలజీ ఆఫ్ క్వినోలోన్స్ స్టూడెంట్స్. సో మన నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లోరోక్వినోలోన్స్ గురించి డీటెయిల్గా చూద్దాము. Thank you for watching students. Kindly subscribe, like, share and comment on my YouTube channel.